హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రాంబో స్టోరీస్. తెలివైన కోతి, మోసగాడైన సింహం. అనగనగా ఒక అడవిలో ఓ గర్విష్ట సింహం ఉండేది. అది అడవిలోని ఏ జంతువునైనా తినగలదని గర్వించేది. ఒకరోజు అది చాలా ఆకలితో ఉన్నప్పుడు అడవి అంతటా ఆహారం కోసం తిరగసాగింది. కానీ దాని గర్జన విన్న జంతువులన్నీ దాక్కుండిపోయాయి. ఎవరూ దాని కంటపడలేదు. చివరికి ఒక మామిడి చెట్టు మీద ఆడుకుంటున్న కోతి దృష్టిలో పడింది. ఇతను నాకేం చేయలేడు అనుకుంటూ బోర్లా పడుకుని చెట్టు కొమ్మల మధ్య ఊగుతూ ఉంది. అయితే సింహం మాత్రం దానిని చూస్తే ఆకలితో నోరు ఊరింది. ఈ కోతినైనా తినాలి అనుకుంది. కానీ సమస్య ఏంటంటే దానికి చెట్టెక్కటం రాదు. ఒక ఆలోచన వచ్చింది సింహానికి. అది నేలపై ఓ పదార్థాన్ని కాచుకున్నట్టు మెల్లగా గమనంగా నడవటం మొదలుపెట్టింది, కాళ్లను జాగ్రత్తగా వేసుకుంటూ. కోతి ఈ నాటకాన్ని గమనించింది. ఇదేం నాటకం? నేలని చూసి ఇంత జాగ్రత్తగా నడవడం అనుకుంది. ఆశ్చర్యంగా చూస్తూ చివరికి అడిగింది, ఏమైంది సింహాగారు? ఈ కొత్త నడక ఎందుకులే? అప్పుడు సింహం ఓ పెద్ద మనిషిలా మాట్లాడింది. కోతి మిత్రమా, ఇప్పుడు నేను మారిపోయాను. పాపం చేశాను. ఇప్పుడు బుద్ధి వచ్చిందని అనిపిస్తోంది. ఇకపై హింస చేయకూడదని తీరు పట్టుకున్నాను. కాశీకి తీర్థయాత్రకు వెళ్తున్నాను. నా కాళ్ల క్రింద కూడా ప్రాణికి నష్టమవకూడదని చూసుకుంటూ నడుస్తున్నాను. కోతి దీన్ని విని ఆశ్చర్యపోయింది. వా, ఎంత మార్పు అనుకుని చెట్టు దిగింది. ఇలాంటి మారిన ప్రాణిని దగ్గరగా చూసే అదృష్టం కోసమే కదా భక్తులు బతుకులు అనుకుని నేరుగా దిగి వచ్చి సింహం ముందు నమస్కరించింది. అదే సింహం అవకాశం తీసుకుని కోతిని బోర్లా వేసింది. కోతి పొట్ట మీద కాలు పెట్టి నిలబడి దాన్ని హవిగా చూస్తూ నవ్వుతూ నాలుకతో పెదాలు నాకింది. కోతి ఇంతలో ఎలర్ట్ అయింది. వెంటనే నవ్వుతూ సింహాన్ని కొంచెం గందరగోళంలో పెట్టింది. నువ్వు నా మీద కాలు పెట్టి ఉన్నప్పుడు ఎలా చెప్పగలుగుతాను? నువ్వు వేసిన నటనకి దగ్గరగా మరొకటి పూర్వం చూశాను. ఓ సింహం, ఓ కోతి, చివరికి ఏమైందంటే అని చెప్పడం మొదలుపెట్టింది. సింహం ఆసక్తిగా కాలు కాస్త తీయగానే కోతి ఒక్కసారిగా గంతేసి తిరిగి చెట్టు మీదికి ఎక్కిపోయింది. ఇదే పాత కథ, కొత్త నాటకం, పండగకి ముందే పందిరి కూలింది అని చెప్పి సింహాన్ని వెక్కిరిస్తూ అల్లరి నవ్వుతో చెట్టు మీద నుంచి తిట్టుతూ పోయింది. మరిన్ని కథల కోసం మా ఛానల్ ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.